ఉక్రెయిన్ తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా సైన్యంలో పలువురు భారతీయులు పనిచేస్తున్నారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. మొత్తం 44 మంది భారతీయ పౌరులు రష్యా సైన్యంలో ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించింది. వారిని వీలైనంత త్వరగా సైనిక సేవల నుంచి విడుదల చేయాలని రష్యా ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది. రష్యా సైన్యంలో 44 మంది భారతీయులున్నట్లు మా దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. వారిని సైన్యం నుంచి వీలైనంత త్వరగా డిశ్చార్జ్ చేయాలని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో విదేశాంగ శాఖ ప్రతినిధి భారతీయులకు కీలకమైన విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతకమైన అత్యంత ప్రమాదకరమైన ఇలాంటి సైనిక ఉద్యోగాల్లో చేరవద్దని భారత పౌరులందరికీ కోరుతున్నామన్నారు. ఉపాధి కోసం అప్రమత్తంగా ఉండాలని జైస్వాల్ సూచించారు. యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు. में हम लोग को ये पता चला है कि कुछ भारतीय नागरिक को रूसी फौज में भर्ती किया गया है। पता चलने के बाद हम लोग ने इस मसले को रूसी सरकार से यहाँ नई दिल्ली में और मॉस्को दोनों जगह उठाया है, ये कहते हुए कि जल्दी से जल्द उनको रिहा करना चाहिए और साथ ही साथ जो ये प्रक्रिया चल रही है हमारे लोगों को वहाँ के फौज में भर्ती करने का, उसको बंद किया जाना चाहिए। हम लोग करीबन हमारे इंफॉर्मेशन जानकारी के हिसाब से 44 भारतीय नागरिक अभी रूसी फौज में हैं और हम लोग प्रयासरत हैं कि वो वहां से जल्दी रिहा कराया जाए और हम लोग उनके परिवारजन से भी संपर्क में हैं। एक बार फिर से मैं कहना चाहता हूं इस मंच से कि रूसी सेना में भर्ती होने वाली जो ऑफर है उससे लोग दूर रहें, क्योंकि इससे जान को खतरा है और जैसा कि हम लोगों ने देखा है कि एक सारे लोग वहाँ फंसे हुए हैं और उनको निकालने की भाग की जा रही है और हम लोग इसमें लगे हुए हैं। हाल ही के दिनों में हम लोग को ये पता चला है कि कुछ